తమ కోసం ఇతరుల పనులు పాడు చేసేటువంటి వాడు రాక్షసుడు. విశ్వామిత్రుల వారు లోక కళ్యాణం కోసం యజ్ఞం చేస్తుంటే మారీచుడు సుబాహు అనేవాళ్ళు కొండలు తీసుకొచ్చి రక్తం తీసుకొచ్చి ఇక్కడ పోస్తారండి. వాళ్ళకి ఏమిటి ప్రయోజనం? ఈ యజ్ఞం చేసినందువల్ల వాళ్ళకి ఏమైనా నష్టం ఉందా? ఈ యజ్ఞంలో రక్తం పోస్తే హోమ జ్వాల మీద వాడికి ఏమైనా లాభం ఉందా? వాడు ఎందుకు చేసినాడు ఈ పని? అగో అటువంటి వాడు లోకద్రోహి. విశ్వామిత్రుడు యజ్ఞం ఎందుకు చేస్తున్నాడు? లోక కళ్యాణం కోసం. వీళ్ళు యజ్ఞం ఎందుకు ధ్వంసం చేస్తున్నారు? లోకానికి పనికిరాదు, వాళ్ళకి పనికిరాదు, ఎవరికి పనికిరాదు. అంటే అర్థం ఏమిటనమాట? వాడి దైత్య బుద్ధి. అసురా, అసు అంటే ప్రాణాలు, ప్రాణాలని లాగి పారేసేవాడు, ప్రాణాలు లాగి పారేసి ఆనందపడేవాడు. దానికే మనం ఇప్పుడు ఈ రోజుల్లో కొత్త మంచి పేరు పెట్టుకుంటున్నాం, పైశాచికానందం అని. పైశాచికానందం. అవతలవాడు ఏడుస్తూ ఉంటే వీడు హాయిగా ఆనందపడుతూ ఉంటాడు అనమాట. ఆహా, ఎంత పని చేసాం, వాడిని ఎంత ఏడిపించాం అని పడుతూ ఉంటాడు. దీనివల్ల వాడికేం ప్రయోజనం లేదు. అటువంటి వాడు లోకద్రోహి. లోకద్రోహి నరేంద్రవంశ దహన. కురుక్షేత్రంలో 18 అక్షౌహిణులు సర్వనాశనం అయిపోయినారు. అందరూ ఏడిచారు కానీ కృష్ణుడు సంతోషించాడు. కృష్ణుడు దుఃఖపడలే. ధర్మరాజు పరమ దుఃఖం అనుభవించాడు. మనకి తర్వాత కథలో వస్తోంది. నేను ఎంత పాపం చేశాను అనుకున్నాడు. కృష్ణుడు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాడు. ఏమి ఎంతమంది? 77 కోట్ల చిల్లర జనం చనిపోయినారని అకౌంట్ చెప్పాడు ధర్మరాజు గారు ధృతరాష్ట్రుడికి. కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఎంతమంది చచ్చిపోయినారయా అంటే అకౌంట్ చెప్పాడు. ఎవరు చెప్పాడు? ధర్మరాజు చెప్పాడు. ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఆ ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటి ధర్మరాజు ఇంతమంది చావటానికి నేను కారణమైనానని పరమ దుఃఖం అనుభవించాడు. కానీ భగవంతుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు, మయైవైతే నిహతా పూర్వమేవ. నేనే వీళ్ళందరినీ ముందర చంపేశాను రా నాయన అర్జున అని చెప్పేసేసాడు. దే హ్యావ్ ఆల్రెడీ డైడ్, దే వర్ కిల్డ్. నేను ఊరికే చంపినట్టుగా నటించు. ఎందుకండి నటన అని అంటే లోకం కోసం. ఇదంతా ఒక క్రీడ, ఇందాక చెప్పానే లీల. అటువంటి భగవంతుడు ఇంతమంది చచ్చిపోయినారని ఏడవల. ఎందుకని ఏడవలేదు? వాళ్ళు లోక ద్రోహులు, లోకానికి అంతటికి ద్రోహం చేసినటువంటి వాళ్ళు. 77 కోట్ల మందిని చంపినటువంటి కృష్ణుడు 77 కోట్ల మంది చచ్చారు అయ్యో అని గుండెలు బాదుకుంటున్నాం. కానీ అలా చావగా మిగిలిన వాళ్ళు ఎన్ని వేల కోట్ల మంది ఉన్నారో వాళ్ళ సంగతి ఏమిటి? ఒకసారి నాకు చిన్న విషయం గుర్తుకొస్తుంది. శ్రీశైలంలో నేను పనిచేస్తున్నప్పుడు రామకృష్ణ మిషన్ నుంచి ఒక స్వాముల వారు వచ్చారు. అక్కడ ఒక అతడు కొంచెం వికార ప్రశ్న అడిగాడు. ఈ కొండ మీద ఏదో జనసమర్థానికి దూరంగా ఉండేటువంటి ఈ ప్రదేశంలో నా సమావేశం నా మాటలు వినటానికి 40-50 మంది వచ్చారు అని చాలా సంతోషపడుతూ కార్యకర్త చెబితే ఆయన స్వాముల వారు చాలా చమత్కారంగా మాట అన్నారు. రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళని పట్టించుకోవాలి మనం, వచ్చిన వాళ్ళు కాదు. అలాగే 77 కోట్ల మంది చచ్చారు అన్నమాట నిజమే. కానీ వీళ్ళు చచ్చినందువల్ల బాగుపడ్డ వాళ్ళు ఎన్ని వేల కోట్ల మంది ఉన్నారు? వాళ్ళని రక్షించడం కోసం. వీళ్ళు ఎందుకు చావాలి? లోక ద్రోహులు గనక. ఎప్పుడూ కూడా ఏ అవతారమైనా సరే నిష్కారణంగా ఎవరిని చంపలేదు. పరశురాముడు 21 పర్యాయాలు వెతికి వెతికి క్షత్రియ వంశాన్నంతటిని కూడా సర్వనాశనం చేశాడు. మనం గుండెలు బాదుకుంటాం. ఈయన అవతారం ఏమిటండి? మహాదుర్మార్గుడు, కోపిష్టి, గండ్రగొడ్డలు పుచ్చుకుని ముందు కదా అని అందరినీ చంపాడు అని అంటూ ఉంటాం. దానికి ఒక కవి, మహాకవి చాలా చక్కగా సమాధానం చెప్పాడు. త్రేతాద్వాపర సంధిన్ ఉద్ధత మదాంధీభూత రాజన్య జీమూతోగ్రశ్వసనుండు రాముడరుకన్ ముయ్యేడు మారుల్ రణప్రీతిన్ వైరిధరాతరేశ్వరుల తంపెన్ బల్వురన్ దీర్ఘ నిర్ఘాత
క్రూర కుఠార లూన విసిక క్షత్రోరు కాంతారుడై. ఎందుకు చంపాడో చెప్పాడు. త్రేతాద్వాపర సంధిన్ ఉద్ధత మద అంధీభూత. ఒళ్ళు పై తెలియకుండా, కన్ను కానకుండా, ఏం చేస్తున్నామో తెలియకుండా లోకానికి ద్రోహం చేసినటువంటి వాళ్ళందరినీ చంపాడు. కానీ అందరినీ చంపరా. ఆయన చంపడంలో సామంజస్యం ఉంది. అలాగే ఇక్కడ కూడా లోకద్రోహి నరేంద్ర వంశదహన. లోకానికందరికీ ద్రోహం చేసినటువంటి వాడు. లోకానికి ద్రోహం చేస్తే నీకేమైందయ్యా అని అంటే, లోకం నేనే. భగవంతుడు ఏమంటాడు? నేను లేకుండా లోకం లేదు. లోకంబులు లోకస్థులు లోకేశులు తెగిన తుది నలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వండేకాకృతి అయ్యలుంగు అతని భజింతున్నని ఏనుగ్గాడన్నాడు. మనం అనకపోతే ఎట్లాగా? సర్వము తానైన వాడు లోకానికి ద్రోహం చేయటం అంటే తనకి ద్రోహం చేయటమే. తనకంటే భగవంతుడికి, లోకానికి, రెండిటికి కూడా. కాబట్టి అటువంటి వాడు బతకూడదు. అటువంటి వాడు బతకూడదంటే అటువంటి భావన ఉండకూడదు అని అర్థం. నిజంగా అందరినీ తలకాయలు తీసేయమని అర్థం కాదు. అటువంటి భావాలు, వాడు బతకడం అనే మాటకు అర్థం ఏమిటంటే అటువంటి భావనతో వాడు ఉండటం ప్రమాదకరము అని అర్థం అనమాట. అందుకనే భగవంతుడు భగవద్గీతలో మత్త ఏవ, వీళ్ళందరినీ కూడా నేనే చంపేసేసాను. మయైవైతే నిహతా పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. ఇంకో మాట కూడా అన్నారు, భారతంలోనే చాలా చక్కగా చెప్పారు. ఓ చెట్టుని గొడ్డలి నరుకుతోంది. పాపం గొడ్డలిదా? ఆ గొడ్డలి పుచ్చుకున్న చేతిది, చెయ్యగలిగిన మనిషి. ఒక ద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర. అందుకనే వెంటనే ఆ మాట అన్నారు. చూడండి ఎంత చమత్కారంగా. అందుకనే పోతన గారు మహానుభావుడు. నిజంగా ఒక పదాన్ని మనం లింక్ పెట్టుకోవాలి. ఏ పదానికి ఆ పదం కాదు. మనం భోజనం చేసేటప్పుడు ఇది అన్నము, ఇది పప్పు, ఇది కూర, ఇది చారు, ఇది పులుసు, ఇది మజ్జిగ, ఇది ఉప్పు, ఇది నీరు అని విడిగా పెట్టుకుంటాం. కానీ తినేటప్పుడు ఏం చేస్తున్నాం? అన్ని కలుపుకు తింటాం. దేనికి దానికి లింక్ ఉంటుంది. ఆ లింకును చూసుకోవాలి. అందుకనే లోకద్రోహి నరేంద్ర వంశ దహనానంతో ఆ కృష్ణుని యొక్క, పరమాత్మ యొక్క క్రూర స్వభావం మనకి అర్థమై కొంచెం ఇట్లా ఉండకుండా ఉంటే బాగుండునే అనే భావన కలుగుతుంది. వెంటనే లోకేశ్వర. ఎందుకు చంపాడయ్యా అంటే లోకేశ్వరుడు కనుక చంపాడు. భగవంతుడు ఏం చేస్తున్నాడు? భగవంతుడు దాకా ఎందుకు? ప్రభుత్వం ఏం చేస్తోంది? తప్పు చేసిన వాడిని శిక్షిస్తోంది, వాడిని జైల్లో పెడుతోంది, అవసరం వస్తే ఉరి తీస్తోంది. అంతా సంతోషం కోసం కాదు. సంకలు కొట్టుకుని నేను రాజ్యం పరిపాలించిన 80 సంవత్సరాల్లో ఈ 80,000 మందిని చంపాను అని సంకలు కొట్టుకోవడానికి కాదు, తక్కిన వాళ్ళని రక్షించాను అని. కాబట్టే లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర. ఎందుకు ఆయన ఆ పని ఎందుకు పెట్టుకున్నాడు అంటే సర్వలోకములకు ఈశ్వరుడు గనక, పాలకుడు గనక. పాలక ధర్మం అది. తప్పు చేసిన వాడిని శిక్షించాలి. అదండ్యాన్ దండయత దండ్యాన్శ్చ అదండయన్. దండింపదగిన వారిని దండింపకపోవటం, దండించవలసిన వాడిని దండింపకుండటం, రెండూ కూడా రాజు చేసే మహాపాతకాలు అన్నారు మనుస్మృతి మొదలైనటువంటి గ్రంథాల్లో. దండనం అనేటువంటిది శిక్షణ, పనిష్మెంట్ అనేది తయారు చేయటం, శిక్షణ. వాడిని ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. నీలో ఉండేటువంటి అసుర లక్షణాలని దాచివేయటం, దైవ లక్షణాలని పెంపొందించుకుంటూ ఉండడం. కాబట్టి లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ. దేవతలు సముదాయం 33 కోట్ల దేవతలు అని మన వాళ్ళు లెక్క వేశారు. ఆ 33 కోట్ల దేవతలు ఉన్నారా అని అంటే ఉన్నారు. ఎక్కడున్నారు అంటే ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు. దేవతలు అంటే దివ్య భావాలు, దివ్యమైన ఆలోచనలు, దివ్యమైనటువంటి లక్షణాలు. నేను ఇదివరకు చెప్పాను, మన కన్ను ఒక దేవత, చెవి ఒక దేవత, ముక్కు ఒక దేవత, నోరు ఒక దేవత, చర్మం ఒక దేవత. ఇదేంటండి ఇవన్నీ దేవతలు అట్ట అయినాయో కావో ఒకసారి మీరే చూడండి. ఈ కన్ను, అంగుళం మేర ఉన్నటువంటి కన్ను ప్రపంచాన్నంతటినీ చూస్తోందే. ఇంతకంటే గొప్ప గుణం దేనికైనా ఉందా? దాని ప్రమాణం ఎంత? అది చూచేదాని ప్రమాణం ఎంత? అప్రమేయమైనటువంటి జగత్తునంతటినీ కూడా 2 అంగుళాలు
ఒక అంగుళం మేర ఉండేటువంటి కన్ను చూస్తోంది దేవత కాక ఏమిటండి. అలాగే నోరు ఎన్ని బస్తాలు తిండి తినదండి ఇప్పటికీ. అలాగే ముక్కు ఎన్ని రకాలైన వాసనలు చూస్తోంది. ఈ నాదము, చెవి, ఇవన్నీ దేవతలు. శరీరంలో ఉండేటువంటి 74 లక్షలో ఎంతో చెప్తారు, లెక్క చెబుతారు, నాడీ మండలం, ఇదంతా దేవత. ఎందుకు దేవత అంటే మామూలుగా మనిషి అయితే చేయలేని పనులన్నీ చేస్తున్నాయి. ఇప్పుడు సిస్టాలిక్, డయాస్టాలిక్ అని చెప్తున్నాం. ఈ హృదయంలో నుంచి పాడు రక్తాన్ని, మంచి రక్తాన్ని శరీరంలో అన్ని భాగాలకి ఆపాద తల మస్తగ, ఆ పాదస్థలం దగ్గర నుంచి నెత్తి దాకా తీసుకుపోయేటువంటి నాడులు కొన్ని, అక్కడ ఉండేటువంటి రక్తాన్ని బట్టి ఇక్కడ తీసుకొచ్చి శుద్ధి చేయించుకునేటువంటి ఇది వ్యవస్థ అంతా దానంతట జరిగిపోతోంది. దేవత కాకపోతే ఎట్లాగా. జీర్ణ వ్యవస్థ అండి, భూమిలో పంటలు, చెట్లు మనకి ఆహారాన్ని ఇస్తున్నాయి. మనం కోరితే ఇవ్వటంలా వాటంతా అవి ఇస్తున్నాయి. అంతేకాదు వాటి ప్రాణం తీసి మనం వాడుకుంటున్నాం. అంతకంటే దానం కలిగినటువంటి ఉన్నాయా? ఇవన్నీ దేవతా స్వరూపాలే. అటువంటి వాటిని ఏదో స్థూలంగా ఒక పరిగణన చేసి 33 కోట్ల దేవతలు అని అన్నారు. దేవతా అనేకం. గోగణ, గోవులు అని అంటే మామూలుగా గోవు, ఆవు, సాధు జంతువు అని మనం అనుకుంటున్నాం. అదే గోవు. గోలోకమని ప్రత్యేకించి ఒక లోకం ఉందని బ్రహ్మపురాణం, బ్రహ్మవైవర్త పురాణం మొదలైన వాటిల్లో చాలా అద్భుతమైనటువంటి గోలోక వర్ణన ఉంది. చాలా గొప్ప వర్ణన అది. గో అంటే మనం ఏదో 4 కాళ్ళ జంతువు అని అనుకుంటున్నాం. గవామంగేషు తిష్టంతి భువనాన్ని 14. గోవు యొక్క శరీరంలో 14 లోకాలు ఉన్నాయి అని అన్నారు. సైంటిస్టు కూడా పరిశీలించి అవన్నీ నిజమే, అందులో ఉండేటువంటి శక్తి ఇంకెక్కడా లేదు అన్నారు. గంగా నది, గోదావరి నది స్నానం, పుష్కరాలు వస్తున్నాయి. ఏమిటి ఆ గోదావరి? అది కూడా మామూలు ఏరు, ఏదో పారుతోంది కాదు. వాటికి ప్రత్యేకత ఉంది, వాటికి దివ్య లక్షణాలు ఉన్నాయి. వాటిలో ఉండేటువంటి ఆ వస్తు గుణం ఉందే చాలా అద్భుతమైనటువంటి. కాబట్టి గో అంటే గోవు, ఆవులు అంటే గో సంపద, గోవుకి సంబంధించినటువంటిది.